స్వాగతం. ములుగు మండలం బంజరపల్లికి చెందిన జగన్నాథం గంగాధర్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కొద్ది నెలల క్రితం తమ కులానికి చెందిన పెద్ద మనుషులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటూ గంగాధర్పై ఫిర్యాదు చేశాడు. దీంతో పంచాయతీ పెట్టిన పెద్ద మనుషులు అందరూ చూస్తుండగానే కాలుతున్న గడ్డపారను చేతులతో తీసి విసిరేయాలని తీర్పునిచ్చారు. నార్సింగ్లోని ఓ కార్పొరేట్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. సాత్విక్ అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్లాస్ రూమ్లోని ఊరేసుకుని సాత్విక్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కనీసం సాత్విక్ను తక్షణమే ఆసుపత్రికి తరలించేందుకు సైతం యాజమాన్యం ముందుకు రాలేదని విద్యార్థులు చెబుతున్నారు. అవతాపురం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. గత నెల 16వ తేదీన వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర 3800 మైలురాయి పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామివారు శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మేడ్చల్ జిల్లా ఆల్వాల్ మున్సిపాలిటీ మచ్చబొల్లారం 133 డివిజన్ పరిధి కౌకులూరులో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలో డాక్టర్ ప్రీతి మరణానికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫారం మన్యం జిల్లా అధ్యక్షులు బత్తిని మోహన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులర్పించారు. 3 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రం జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, అవినీతి లేని పాలన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందిస్తున్నారని, ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా ప్రధానమంత్రి చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో విజయవంతంగా సాగిన శ్రీ లక్ష చండీ మహాయజ్ఞంపై త్వరలో డాక్యుమెంటరీ రూపొందించబోతున్నామని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి ప్రకటించారు. తిరుపతి జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సూళ్లూరుపేటలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈసీ నియామకానికి సంబంధించి 5గురు జడ్జీల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ కోసం ఒక ప్యానెల్ని ఏర్పాటు చేయాలని, ఈ ప్యానెల్లో ప్రధానమంత్రి, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలని తెలిపింది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో ఏపీ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రేపు ఎల్లుండి ఈ సమ్మిట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పెరిగిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ రింగ్ రోడ్డులోని వినూత్న నిరసన చేపట్టారు. గ్యాస్ ధరను పెంచిన బీజేపీని గద్దె దించే వరకు తమ ఉద్యమం ఆగదని, 1175తో సామాన్య ప్రజలు గ్యాస్ కొనడం దారుణమన్నారు. నిజామాబాద్ జిల్లాలోనూ అబ్దుల్లాపూర్ మెట్ తరహా ఘటన వెలుగు చూసింది. 5 నెలల క్రితం జరిగిన యువకుడి హత్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను ప్రేమించి పెళ్లి చేసుకునే యువతిని ప్రేమిస్తున్నాడని స్నేహితుడిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపాడు మండలంలో ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి తలపెట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఆయనపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. శంషాబాద్ లో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో అతను రోడ్డుకు అడ్డంగా వాహనం నిలిపి ట్రాఫిక్ కు అంతరాయం కల్పించాడు. గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనం పక్కకు తీయాలని అడిగిన వారిపై శివాలెత్తాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల స్వర్గధామమని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యపడిందని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరుగు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ చరిత్ర రాష్ట్ర చరిత్రలోని ఒక సువర్ణ అధ్యాయం కానుందని చెప్పారు. బాపట్ల జిల్లా మార్టూరు శివారు ప్రాంతంలో క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. రామ్నగర్లోని శ్రీ చైతన్య స్కూల్కు సమీపంలోని ఖాళీ స్థలంలో కొబ్బరికాయ, నిమ్మకాయలు, కుంకుమ పుష్పులతో పూజలు చేసిన ఆనవాళ్లు ఉండటంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సినీ నటి ఆర్కే రోజా కబడ్డీ ఆడి ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచింది. జగ్గైపేట నియోజకవర్గం శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు జగ్గైపేట పట్టణంలోని గంటా శకుంతలమ్మ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్నాయి. ఈ పోటీలను తిలకించడానికి వచ్చినటువంటి మంత్రి రోజా కబడ్డీ క్రీడాకారిణులతో కలిసి కబడ్డీ ఆడి ఉత్తేజపరిచారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి చోరీ చేసిన బంగారు చైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ ఓ ఆర్థిక నేరస్తుడు, అరాచకవాది, నియంత అని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ నెల 13వ తేదీన జరగబోయే పట్టభద్రుల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు వైసీపీకి లేదని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి ఎందుకు ఓట్లు వేయాలని ఓటర్లు అడగాలన్నారు. విశాఖపట్నం ఆర్మూర్ రిజర్వ్ ఆఫీస్ వద్ద విశాఖ నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్ పి రాజుబాబు 2 వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడానికి ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.